అసెంబ్లీలో నిన్న ఈవేళ జరిగినటువంటి పరిణామాల మీద జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. కాంగ్రెస్ నేత కోదండరెడ్డి మాజీ మంత్రి మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేత అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. రాజేందర్ గారు, ఈ రోజున సస్పెన్షన్ తర్వాత హరీష్ రావు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కానీ ఇందులో తప్పేమీ లేదు, గవర్నర్ లాంటి వ్యక్తి పట్ల అంత అమర్యాదకరంగా ప్రవర్తించారు, అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఈ తరహా పరిణామాల్ని కొత్తగా సృష్టించడాన్ని మాత్రమే ఈ విధమైనటువంటి చర్య ద్వారా అకామిడేట్ చేశామన్నటువంటి మాట చెప్తున్నారు. నేపథ్యం చెప్పినాం మేము, తప్పకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకొని తీరుతామని ఏదో దొంగదారులు చేయలేము. మేము ఒక వారం రోజుల నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. బాధ్యత నాకు తెలిసి మా రామారావు గారు అయితే పుస్తకాలనే ఇసిరేస్తామని కూడా చెప్పారు. ఎందుకు? వారు వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలను కూడా పోలీసు భయం అయిపోయింది. మేము వైస్ ఛాన్సలర్తో అడిగినాం, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా పోలీసు బలగాలు ఎంటర్ కావద్దు. మేము అడిగినప్పుడు వారు ఏమన్నారంటే గవర్నర్ గారు అనుమతితోటి వచ్చినాయి అన్నారు. ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇదే ఇష్యూ ఏదో ఇష్యూలో పోతే నా చేతులు ఏం లేదని గవర్నర్ గారిని అడిగారు. వీళ్ళు ఏదో కేంద్రంకి మరి ఏం మాట చెప్పిండో, మీరు పోలీసు బలగాలను ఇవ్వండి, మేము అంచివేస్తాం, దీని సంగతి తెలుస్తామంటే తప్పుడు రిపోర్ట్లు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానికానికి కళ్ళ ముందు కదలవుతారు. సత్యం అంటే దానికి సంబంధించి ప్రభుత్వ వాదన ఒకటే ఉంది. ఇలా ఏవైనా నిరసనలు కానీ, ధర్నాలు కానీ, ఆందోళనలు కానీ మీ అభిప్రాయాలు చెప్పుకునేటువంటి ప్లాట్ఫామ్ విడిగా ఉంటుంది. కానీ గవర్నర్ రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నటువంటి సమయంలో అంతగా అనుచితంగా ప్రవర్తించడం ఏం అనుచితంగా ప్రవర్తించలేదండి. మేమేం అనుచితంగా ప్రవర్తించలేదు. మేం చేసిందల్లా ఆ గవర్నర్ గారు మాట్లాడుతున్న పాఠాంశం ఏదో దాన్ని గుంజుకునే ప్రయత్నం చేసినాం. అక్కడ మార్షల్స్ వచ్చిండ్రు, ఎక్సెస్ జరిగింది కాబట్టి ఇదంతా జరిగిపోయింది. అంటే కుర్చీలు తోసి వేసి మైకులు ఎరక్కొట్టు పేపర్లు చించి మొహాన వేయగానే ఇప్పుడు వట్టిగానే రాలగా నిమిషంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇద్దరు వాళ్ళు వట్టిగా రాలే, వాళ్ళు గవర్నర్ని అడ్డుకోవాలని చెప్పేసి కార్పెట్కి అడ్డంగా ఉన్నారు, రెడ్ కార్పెట్ మీద కూర్చున్నారు. వాళ్ళ పట్ల పోలీసులు అసభ్యంగా వ్యవహరించారనేది వాళ్ళ భావన. ఆ మంటకు ఆగలేక వాళ్ళు లోపలికి వచ్చిండ్రు. లోపలికి వస్తున్నప్పుడు ఇది జరిగింది కాబట్టి వాళ్ళు కోపం మీద పోయిండు, ఒక చైరు తీసేసినమాట వాస్తవం. అంటే నీకేంటి, అందుకనే ఒక అది ఉంటుంది, వాళ్ళ పెద్దలు వీరు బాగా తెలుసు, సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్ అని ఒక సామెత ఉంది చైనాలో. అంటే పరిస్థితులే పురికొల్పుతాయి ఒక్కొక్కసారి, అనుకోని చేసేది కాదు ఇవన్నీ. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, అంటే ప్రజాస్వామ్యం గురించి గొంతు చించుకున్నటువంటి ఓ మేధావులారా, ఓ పార్టీ నాయకులారా, కానీ 450 మంది బిడ్డలు చచ్చిపోతున్నప్పుడు ఒక్కనాడైనా ఈ చట్ట సభలో ఆ బిడ్డలకు నివాళులు అర్పించిండ్రా? ఒక్కనాడైనా ఆ బిడ్డలను కన్న తల్లిదండ్రులని ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిండ్రా అని అడుగుతున్నాం. ఇవాళ ఇంత 10 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం జరిగితే ఒక్కనాడైనా మీరు కనీసం ఆ ఉద్యమ ప్రస్తావన చేసిండ్రా? మీరు ఏ విధంగా అణిచివేయాలి, ఏ విధంగా లొంగ తీసుకోవాలి, ఏ విధంగా కొనుక్కోవాలని చెప్పేసి మేనిఫెస్టోలలో పెట్టి ఓట్ల సందర్భంగా ప్రజలకు చెప్పి అన్ని రకాల అవమానాలు చేసిన తర్వాత ఎన్నాళ్ళని భరించాలి తెలంగాణ ప్రజానీకం? ఇంకా ఎన్నాళ్ళని మా బిడ్డలు పోగొట్టుకోవాలని ఆవేశం ఉంటుంది కదా. ఆ ఆవేశాన్ని ఈ రోజు గవర్నర్ డెఫినెట్ గా ఈ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వాళ్ళ పెద్దలు తెలుసు, ఈ చట్ట సభ అనేది అత్యున్నతమైన ప్రజాస్వామిక వేదిక, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే వేదిక చట్ట సభలు, అసెంబ్లీ. ఇలా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నప్పుడు డెఫినెట్ గా మా 4 లక్షల మంది ఉద్యోగులు మొత్తం సాయనిరేఖలు ఉద్యమం చేస్తూ ఉంటే, వాళ్లకు అండగా మా యావత్ తెలంగాణ జాతి అంతా కూడా నిర్ణయించుకొని ఉంటే, అన్ని పక్షాల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదులంతా సీరియస్ ఇష్యూ ఉంది, ఇది ప్రజల ఇష్యూ ఉంది, దీన్ని ఎన్నికలతో ముడిపెట్టకండి, మేము తిరిగే పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలు మేమందరం కూడా ముక్తగండతో అంటా ఉంటే, ఈ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ప్రజల అభిప్రాయాన్ని దప్పం పట్టే పద్ధతిలో ఆ గవర్నర్ గారి ప్రసంగం ఉండాలి తప్ప దానికి భిన్నంగా ఉంటే ఎవరు సహిస్తాడండి? కోదండరెడ్డి గారు మీరేమంటారు? ఇక్కడ శాసనసభలో టీఆర్ఎస్ నాయకుడు సరే పరిస్థితిని బట్టి లేకపోతే సర్కమ్స్టాన్సెస్ బట్టి జరిగిన సంఘటనగా వారు నిన్న నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఒక మాట వారు ఏమన్నారంటే, వారే కాకుండా మామూలుగా శాసనసభ సమావేశాలు జరిగే ముందు ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు మీడియాకు రావడం సహజమే. వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన అంశాలపైన మీడియా అడిగినప్పుడు మేము అడుగుతాము, మేము ఈ ప్రస్తావన తీసుకొస్తాము, వాయిదా తీర్మానం ఇస్తాము, చర్చకు పెట్టామంటాము, రకరకాలుగా మాట్లాడతారు. కానీ నా అభిప్రాయంలో ఇది దాదాపుగా 30 రోజులు వర్కింగ్ డేస్ బడ్జెట్ సమావేశాలు.
నా అభిప్రాయంలో ఒక మంచి అవకాశాన్ని జారవిడ్చుకున్నాము అనేది నా అభిప్రాయం. కారణం ఏమిటంటే గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్తావన లేకపోయినా, లేకపోతే గవర్నర్ గారి విషయంలో కొన్ని సందర్భాలలో ఈ ప్రజా ఆకాంక్షకు విరుద్ధంగా వ్యవహారం జరిగిందని కొన్ని అంశాలు చెప్పారు వాళ్ళు. రైట్. అట్లాంటి విషయాలు ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే తెలంగాణ విషయంలో బిడ్డలు మృతి చెందిన విషయాలు కానీ అనేకమైన విషయాలు శాసనసభలో రికార్డెడ్గా, శాసనసభలో మనం ఒక నోటీస్ ఇచ్చి మాట్లాడడానికి ఇది 10 రోజుల శాసనసభ కాదు, వారం రోజుల శాసనసభ కాదు. రైట్. ఖచ్చితంగా ఏ పార్టీకైనా ఆ అంశం విషయంలో ఈ పార్టీ అభిప్రాయం ఏంది అని రికార్డెడ్ గా మాట్లాడే అవకాశం ఉండేది. ధన్యవాదాల తీర్మానం కూడా ఉంటుంది. ధన్యవాదాలే కాదు, ధన్యవాదాల తీర్మానంలో ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చు గవర్నర్ విషయంలో, ఇంకా అనేకమైన విషయాలు. అంతేకాకుండా అనేకమైన సందర్భాలలో ఈ అంశాలు చాలా ఉన్నాయి. అందువల్ల నా అభిప్రాయంలో గతంలో కూడా ఇది శాసనసభ సమావేశాలలో గవర్నర్ వ్యవస్థ, గవర్నర్ బాధ్యతలు, అందులో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం, వీటి విషయంలో ఇప్పుడే కాదు అనేక సందర్భాలలో నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఒక శాసనసభ్యుడు తన కుర్చీ నుంచి లేచి నిరసన తెలిపితేనే అది మహా పెద్ద నిరసన. అందువల్ల దాని తర్వాత నిరసన తెలిపిన తర్వాత ప్రధానంగా ఏ అంశం గురించి అయితే ఆ పార్టీకి అభిప్రాయం ఉందో ప్రజల దగ్గరికి ఆ అభిప్రాయం పోవాలి. కాబట్టి పోవాలనే కాదు, మీడియాకు రావాలి, శాసనసభ రికార్డులలో రావాలి. రేపు భవిష్యత్తులో కూడా వ్యవస్థ మీద కానీ, ప్రసంగం విషయంలో కానీ, శాసనసభ వ్యవహారాలపైన కానీ దీని రికార్డెడ్గా ఉంటుంది, భావితరాలకి ఉపయోగపడే రకంగా ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఒక మంచి అవకాశము తెలంగాణ రాష్ట్ర సమితి జారవిడ్చుకున్నదనేదే నా అభిప్రాయం. రైట్. తెలుగుదేశం ఏమనుకుంటుంది ఈ రోజున జరిగినటువంటి సస్పెన్షన్ రేటు? కాకపోతే నిన్నటి వరకు టీఆర్ఎస్ కి బద్దశత్రుగా కనిపించిన తెలుగుదేశం ఈ రోజు సస్పెన్షన్ లో మాత్రం తోడు నిలిచినట్టు కనబడుతుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే నిన్నటి జరిగినటువంటి విషయాల్లో అందరూ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామిక వ్యవస్థలో కొంచెం ప్రజలు కూడా ఇది శాసనసభ అనేది ధర్మబద్ధంగా ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి వేదిక, ప్రజావేదిక, ప్రజాప్రతినిధులు అంటే ఒక ఆదర్శమూర్తులుగా ఉండాల్సినటువంటి వేదిక. కాబట్టి కొంచెం అంటే రాజకీయాలకు అతీతంగా ఆలోచించిన ఇది పరిణామం కొంచెం తీవ్రతమైనటువంటి పరిణామంగా భావించవచ్చు. దాన్ని చాలామంది కూడా బాధపడ్డటువంటి విషయం. రెండోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల విషయం కానీ తెలంగాణ అంశ తీవ్రతను తెలియజేయడానికి ప్రయత్నం జరిగింది. రెండోది మా పార్టీ శాసనసభ్యులు కూడా అక్కడ జరిగిన విషయాల్లో కొంచెం కోపద్రికులై ఒకరిద్దరు యువరక్తంతో వాళ్ళు చేసింది కూడా మేము శోచనీయమని కూడా చెప్పాం. కాకపోతే ఏంటంటే ఈరోజు సస్పెన్షన్ వివరణ కోరాల్సిన అవసరం ఉండేది, డైరెక్ట్గా సస్పెన్షన్ చేసిన అనేది మా పార్టీ తరఫున వాదన ఉంది. సరే, ఏదేమైనా కానీ మనము ఉన్నత విలువలను, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులను తప్పకుండా ఉన్నత విలువలను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మెయింటైన్ చేస్తామని కూడా అందరూ అనుకోవాల్సిన అవసరం ఉంటుందని నా యొక్క పర్సనల్ భావన. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పార్టీలకు అతీతంగా నేను మాట్లాడేది ఏదో టీఆర్ఎస్ పార్టీయో లేకుంటే కాంగ్రెస్ పార్టీయో లేకపోతే తెలుగుదేశం పార్టీగా నేను మాట్లాడలేదు. జనరల్ గా ఇప్పటిదాకా కోదండ రెడ్డి గారు ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారని నాకు తెలిసి నేను కూడా 7 సంవత్సరాల నుంచి ఈ చట్టసభలో ఉన్నాను. కోదండ రెడ్డి గారు కూడా తెలుసు, పెద్దలకి బాధ అనిపించే అంశం ఏంటంటే నేను స్వయంగా ఒక 100 సార్లన్నా ఒక 600 పద్యం అమలు చేయడం కూడవచ్చు చేసిండ్రా. ఆ పోతిరెడ్డిపాడు కట్టడం దుర్మార్గమైంది, మీకు హక్కు లేని ప్రాంతాలకు నీళ్ళు తీసుకోవడం అన్యాయమైందని ఆపినరా. ఇవాళ 5వ జోన్లో పనిచేసేటువంటి మా సిఐలకి తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఒకే చట్టం కింద ఒకే రాష్ట్రంలో అన్యాయం జరగబడతా ఉంది. ఎందుకు ఈ వివక్ష అని చెప్పి అడిగినాము. సరిచేసిందా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మా ఇంజనీర్లు ఆ మంత్రుల చుట్టూ తిరిగి తెలంగాణ మంత్రులు అయినప్పటికీ కూడా తిరిగి అలసిపోయింది. నేను ఇచ్చినాను ఒక 50 సార్లు దరఖాస్తు, కాలే. అంటే మాకు అనుభవం ఏంటి? ఇవాళ 7 సంవత్సరాలలో 7 బడ్జెట్ సెషన్లు చూసినాం మేము. కానీ 7 బడ్జెట్ సెషన్లో కూడా మాది అరణ్య రోదనగానే మిగిలిపోయింది తప్ప ఎక్కడా మా సమస్య పరిష్కారం కాలేదు. వారు అంటున్నది ఏంటంటే మీరు ప్రస్తావించకపోతే కదా, ప్రస్తావించి అలసిపోయినాం.
రైట్. ఇంకా ఏం చెప్పుకోవాలో అర్థం కాలే. అరవింద్ గారు, మీ పార్టీ పరంగా ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలకు సంబంధించి చెప్పారు. ఈ రోజున మీరు అనుకుంటున్నది అసెంబ్లీలో ఉన్నటువంటి విలువల్ని కాపాడాలంటే, లేదంటే ఇలాగ ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవడంలో తప్పులేదన్నటువంటి వాదంతో ఏకీపిస్తారు. అంటే జనరల్ గా ఏంటంటే తీవ్రతను చూపించేది, ఎందుకంటే అంశం మీద పుట్టినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్ తీసుకోవటం జరిగింది. ఆ తీవ్రతను చూపించారు. వాళ్ళు తీవ్రతను చూపించే విధానంలో కూడా కొంచెం అంటే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా శాసనసభ్యులు కూడా, మేము కూడా మా శాసనసభ్యులని కూడా ఏమైనా పద్ధతి ప్రకారం చేయాల్సి, వాళ్ళు ఇమీడియట్ గా రావటం, అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు నాపడం, మా శాసనసభ్యులు ఆపడం, మమ్మల్ని శాసనసభ్యులు అయిన తర్వాత కూడా లోపల రానియరా అని చెప్పేసి మా వాళ్ళు కూడా బయటికి పోవటం, మా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ఉన్నత ప్రజా వేదిక కాబట్టి, అంటే ఈరోజు ఎవరన్నా ఏం మాట్లాడినా మనం ఒక సమాజంలో ఒక మంచి వ్యవస్థ ఏర్పడాలంటే డెఫినెట్ గా అక్కడ ఒక మార్గదర్శక సూత్రాలు ఉండాలి. తప్పకుండా తీవ్రతను తెలియజేయాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు తెలంగాణకు కట్టుబడి. కాబట్టి సరే ఈ రోజు మనం ఎంత తీవ్రత తెలియజేసినా, లేకపోతే నిన్నటితో మనకు సమస్య తీరిపోతుందంటే అక్కడ ఏం చేసినా పడలేదు. నిన్నటితో తమ సమస్య తీరే పరిస్థితి లేదు. నేనేం దాన్ని తప్పుపడతలేదు. మీరు తీవ్రతను ప్రదర్శించారు, సరే గవర్నర్ గో బ్యాక్ అన్నాము. అందరం కూడా, మేము కూడా కొన్ని విషయాలలో సందర్భం బట్టి, ప్రజా సమస్యలను బట్టి, ఈవెన్ తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ ఫోరం కూడా మీకు అక్కడ ఉన్నటువంటి మా సభ్యులు కూడా సపోర్ట్ చేశారు. దీనికి కాదు నేను ఇప్పుడు నా సభ్యులా, నీ సభ్యులా, లేకపోతే ఇంకో పార్టీ సభ్యులా అని కాకుండా ఆ వేదిక అనేది అత్యున్నతమైనటువంటి వేదిక. దాన్ని కొంచెం జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది అయిపోయిన దాని గురించి మనం చర్చించుకోవడం కంటే ముందు కూడా దాని భవిష్యత్తులో ఒక మంచి వేదికగా తయారు. ఒక్కటి సందర్భం వచ్చింది కాబట్టి, కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు గవర్నర్ వ్యవస్థ విషయంలో చాలా బాధపడి వ్యవస్థ విషయంలో కూడా మా ప్రస్తావన తీసుకొచ్చింది. కానీ అదే సమయంలో గవర్నర్ గారు శాసనసభకు వచ్చినప్పుడు కానీ, తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వ్యవస్థను మనం రెస్పెక్ట్ చేసినాం. వ్యవస్థను మార్పు చేయడానికి కాన్స్టిట్యూషన్ ద్వారా ఇది మనం నిన్న శాసనసభ సమావేశాల కంటే ముందు 1-2 సందర్భాల్లో అన్నారు. దాన్ని ఆ విధంగా చాలా సార్లు పేపర్లు చింపేయటం అవన్నీ జరిగినాయి. అవేం కొత్తగా వాళ్ళు చేసింది ఏం లేదు. కాకపోతే గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాలు కానీ, లేకపోతే గవర్నర్ గారు ఇదివరకు 1-2 సందర్భాల్లో మీరు విభేదించిన విషయాలు కానీ రేపు శాసనసభలో ప్రస్తావన చేయడానికి అవకాశం ఉండేది ఒక భాగం. రెండవ భాగం టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా, రికార్డెడ్ గా చెప్తున్నా, మొదటి నుంచి కూడా ఏమి తేలాలన్నా పార్లమెంట్లోనే తేలాలి, పార్లమెంట్లోనే బిల్లు రావాలి అనేది మొదటి నుంచి కూడా నాయకుడు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఇది కాదు, గాంధేయ మార్గంలో నడపాలి, పార్లమెంటులో అయితేనే వస్తుంది, చట్టసభలో అయితేనే వస్తుంది అనేది. ఒకటి ఏమిటంటే శాసనసభలో ఒక తీర్మానం, ఆ తీర్మానము ఏకగ్రీవంగా ఆమోదమైనా పర్వాలేదు, వ్యతిరేకించినా పర్వాలేదు, ఏ రాజకీయ పార్టీలు ఎవరి ధోరణిలో వారు మాట్లాడినా పర్వాలేదు, ఆ తీర్మానం కూడా పెట్టమని అడగడానికి మీకు అధికారం ఉంది. స్పీకర్ గారికి నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంది రేపు. ఇవన్నీ కూడా చూడండి, గవర్నర్ ప్రసంగంలో చాలా అంశాలు రాకపోవచ్చు. తెలంగాణ అంశం ఎందుకు రాలేదు అని అంటే నా అభిప్రాయం వరకు అది పార్లమెంట్ వరకు వెళ్ళిపోయింది. అది నేషనల్ లెవెల్ కు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గవర్నర్ ప్రసంగంలో చాలా బాగా మీరు బాగా చెప్పింది నాకు అర్థమైంది. కేసీఆర్ మాట, టీఆర్ఎస్ మాట, కేసీఆర్ గారి మాట, పార్టీ ఆలోచననే తీర్మానం ప్రవేశపెట్టించుకోవాలనేది. అంటే ఈ తీర్మానం ప్రవేశపెట్టాల్సింది ఓకే, అది పార్లమెంట్ లో, అసెంబ్లీలో బిల్ అండి. అది మీకు ఇక్కడ తీర్మానం చేసి తీర్మానమే అంటున్నాం మేము, తీర్మానం మాత్రమే అంటున్నాం. అక్కడ బిల్లు అంటున్నాం, అది వేరు. తీర్మానం మాత్రమే అయినప్పుడు సమస్య ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అందరి అభిప్రాయాన్ని అక్కడ పార్లమెంట్ కి తెలియజేసే అవకాశం. ఒకవేళ నిజంగానే మీకు అభిప్రాయం ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మళ్ళీ ఏమైనా మీరు ఆ విధంగా అనుకుంటే, మీరు ఆ ప్రస్తావన నిన్న కాదు, గవర్నర్ ముందు కాదు, రేపు ఎల్లుండి ఒక నోటీస్ ఇచ్చి స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని